మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ పాటికే కంటతో వచ్చిండాలి ఈ మాట. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు కొన్ని ఇంగ్లీష్ బైబిళ్లలో రెడ్ కలర్తో ఉంటుందన్నమాట ఈ మాటలు. సో ప్రభు చెప్పినటువంటి మాటలు, బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. సో పరలోక రాజ్యంలో ఉన్నదంతా మన కొరకే. ఈ విశాల విశ్వంలో దేవుని యొక్క కనుదృష్టి అంట భూమి మీద ఉందంట. దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడుంది? భూమి మీద. ఎందుకు భూమి మీద ఉందంటే మనం ఉన్నాం కాబట్టి. మనం ఆయన పిల్లలము. ఆయన దృష్టి సూర్యుని పైన లేదు, ఆయన దృష్టి చంద్రుని పైన లేదు, ఆయన దృష్టి నక్షత్రముల పైన లేదు. విశాల విశ్వంలో అసలు భూమి అన్నటువంటిది నెగ్లిజిబుల్, ఇసుక రేణువంత కూడా ఉండదు. విశాల విశ్వంలో భూమి యొక్క సైజు. కానీ ఆయన కనుదృష్టి ఎక్కడుందంట? భూమి మీద ఉందంట. ఆయన కనుదృష్టి భూమి మీద ఉంది. భూమి మీద ఎందుకు ఉందంటే మనం ఉన్నాం కనుక. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. సో కనుదృష్టి అంతా భూమి మీద ఆయన ఉంచాడు. మనుషుల మీద ఆయన కనుదృష్టి ఉంది. మరి ముఖ్యముగా ఆయనను అంగీకరించిన వారి పైన ఆయన కనుదృష్టి ఉన్నది. అందరు చెప్పండి, యేసయ్యా నన్ను చూచుచూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. లాస్ట్ వీక్ అనుకుంటా కదా నేను చెప్పాను, ఓటమి పాలైన నిరాశ నిస్పృహలో ఉన్న పేతురు వైపు ప్రభువు చూచాడంతే. ఆయన కళ్ళు పడ్డాయి అంటే మన జీవితం మారినట్లే. హల్లెలూయా. ఈరోజు మన భవిష్యత్తును దేవుడు మార్చేదానికి దేవుడు మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు. మనల్ని ముఖాముఖిగా దర్శించుట కొరకు, మనల్ని దీవించుట కొరకు, మనకు వెలిగింపునిచ్చుట కొరకు దేవుడు ఈ సాయంకాలంలో మనతో ఆయన ముచ్చటించబోతున్నాడు. సో పరలోక రాజ్యం యొక్క ప్రభుత్వము అని చెప్పాను. ఇట్స్ లైక్ వన్ గవర్నమెంట్. పరలోక రాజ్యం అన్నటువంటిది అదొక ప్రభుత్వం అంతే. ఆ ప్రభుత్వములో నియమాల గురించి ప్రభు విస్తారంగా ఆయన చెప్పారు. పరలోక రాజ్యం గురించి ఆయన ఎక్కువగా బోధించారు. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సూత్రాల గురించి ఆయన ఎక్కువగా బోధించారు. పరలోక రాజ్యం సంగతులలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము తెలుసుకోకుంటే మనం నష్టపోతాం. వెన్ వీ డోంట్ నో ద స్పిరిచువల్ థింగ్స్ we will lose. ఒక ఆవిడ 18 సంవత్సరముల నుండి నడుము వంగి ఉందంట. 18 సంవత్సరం నుంచి నడుము వంగి ఉందంట. చర్చికేమో రెగ్యులర్గా వస్తుంది. ఫర్ 18 years షీ వాస్ బెంట్ డౌన్. ప్రభు వచ్చాడు, పిలిచాడు, రమ్మన్నాడు, ఆమెను విడిపించేశాడు. 18 సంవత్సరం నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అన్నాడు. అబ్రహాము కుమార్తెగా ఆమె దేహములో రోగము ఉండవలసిన అవసరం లేదు. వీ హ్యావ్ సర్టెన్ రైట్స్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము సంతానముగా మనకు హక్కులు ఉన్నాయి. పరలోక రాజ్యములో మన పేర్లు లిఖించబడ్డాయి. పరలోక రాజ్యంలో మనకు ఆధార్ కార్డు ఉంది కాబట్టి పరలోక రాజ్యంలో మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుందంటే, ఇక మన పేరు ఉంది కాబట్టి అన్నీ మన ఒళ్ళోకి వచ్చి రాలవు. గ్రామ సచివాలయాలు పెట్టి, ఏమండి వాలంటీర్లను పెట్టి మీరు ఇంట్లోనే కూర్చుంటే మీ దగ్గరికి ఏమండి చేర్పించే కార్యక్రమాలు పరలోక రాజ్యంలో అయితే ఉండవు. అలా ఉంటే బాగుండునేమో.
కానీ అలా ఉండదు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ డజంట్ వర్కౌట్ లైక్ దట్. దేవుని యొక్క రాజ్యము అలా పనిచేయదు. దేవుని యొక్క రాజ్యము మనము తెలుసుకోవాలంట, చాలా ఆశీర్వాదాలు మనము బలాత్కారంగా పట్టుకోవాలంట, మనము పోరాడాలి అంట. ఇప్పుడు గవర్నమెంట్ వారు సచివాలయాల ద్వారా, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ పింఛన్ కానీ ఇవి కానీ ఏమైనా ఇస్తుంటే ఎవరు అడ్డుపడలేరు, ఎందుకంటే ఆ గవర్నమెంట్ పని చేస్తుంటుంది కాబట్టి అడ్డుపడలేరు. కానీ పరలోక రాజ్యము సిద్ధాంతము, పరలోక ఇవన్నీ దే ఆర్ డిఫరెంట్, టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకే మనము తెలుసుకోకుంటే మనం మోసపోతాం. ఒక చోటుకి వెళ్ళాడు పౌలు గారు, ఒక చోటుకి వెళ్ళి ఏమన్నాడంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అని అడిగాడు. అడిగితే ఆయన ఎవరు అన్నారు. మీకు తెలియదా అని చెప్పి అప్పుడు బోధిస్తే, అప్పుడు వారు ఏమంటే కోరుకున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వారి యొక్క జీవితం అక్కడ ఒక మంచి మలుపు తిరిగింది. ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోకుంటే పని చేయవు. తెలుసుకొని మనము డిమాండ్ పెట్టకుంటే, మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనకు రావు. దేవుడు ఏమన్నాడు? మీరు అడుగకయే పొందకుండా ఉన్నారు. నీ హక్కైనా ఆ స్వాస్థ్యము నీదైనా కూడా నీవు అడుగకుంటే, కొన్నిసార్లు గట్టిగా బలాత్కారంతో పట్టుకోకుంటే, నీవు స్వాధీనం చేసుకోకుంటే అది నీ వశం కాదు. మెనీ టైమ్స్ వీ నీడ్ టు ఫైట్ a good fight of faith to possess what belongs to us. మనది మనము స్వాధీనం చేసుకునే దానికి చాలాసార్లు మనం పోరాడవలసి వస్తుంది. దానినే ఆత్మీయ పోరాటం అంటాం, దానినే విశ్వాస పోరాటం అంటాం. పోరాడవలసి వస్తుంది. దిస్ ఇస్ హౌ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వర్క్స్. పరలోక రాజ్యం ఇలాగనే పనిచేస్తుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇలాగనే పనిచేస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా ఏమండి సోమరితనాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు. ఎవరైనా సరే కదా. ఒక ఆవిడంట 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం చేత బాధపడుతుందంట. 12 సంవత్సరాలుగా శరీరంలోంచి రక్తం పోతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? 12 సంవత్సరాలుగా మనకి ఏదైనా దెబ్బ తగిలి కొంచెం రక్తం కారితేనే కళ్ళు తిరుగుతాయి, 4-5 చుక్కలకే కళ్ళు తిరుగుతాయి. అటువంటిది 12 సంవత్సరాలు రక్తం పోతూ ఉంటే ఆమె పరిస్థితి ఏంటండి? ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన మందులు రాశాడు. వ్యాధి తగ్గకపోగా ముదురుతూ ఉందంట. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఉన్నదంతా ఖర్చు పెట్టింది, అనేక తిప్పలు పడిందంట. లాస్ట్ స్టేజ్కి వచ్చింది ఆమె, ఆఖరి స్టేజ్కి వచ్చేసింది. ఇక అందరూ సెటిల్ అయిపోయారు, ఈమె ఇంకా బ్రతకదు. మొత్తం అనిమియా వచ్చేసింది, రక్తం అంతా పోయింది కదా, హిమోగ్లోబిన్ అంతా పోయింది కదా, అనిమియా వచ్చేసింది, ఈమె బ్రతకదని ఊర్లో వాళ్ళంతా సెటిల్ అయిపోయారు. కానీ ఆమె చెవున ఒక న్యూస్ పడింది. ఏమి న్యూస్ తెలుసా? నజరేయుడైనటువంటి యేసు ఆ ప్రాంతము మీదుగా వెళ్తున్నాడు. ఆ ప్రాంతం మీదుగా నజరేయుడైన యేసు వెళ్తూ ఉన్నాడు. ఆమె యేసును గూర్చి విని ఆమె ఏం చేసింది? ఆమెలో కొంచెం పోరాటం జరిగింది. ఏంటి పోరాటం? ఇప్పుడు ఆమె దేవునిని తిరస్కరించేదానికి, దేవుని మీద సనిగేదానికి ప్రతి విధమైన అవకాశం ఉంది. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాలి, దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచకూడదు, దేవుడు నా దగ్గరికి ఎందుకు రాకూడదు, ఒక గ్రామ వాలంటీర్ని పెట్టి నాకెందుకు సహాయం చేయకూడదు, పరలోక రాజ్యం నా దగ్గరికి ఎందుకు పంపించకూడదు అనలేదు ఆమె. ఒకవేళ అటువంటి ఆలోచనలు వచ్చాయేమో, అలా అనుకుంటే నష్టపోయేది నేనే. కాబట్టి ఆయన వచ్చినా రాకున్నా నేనేం చేస్తానంటే నేనే వెళ్తాను ఆయన దగ్గరికి. ఆమె వెళ్ళకూడదు, సమాజంలోనికి రాకూడదు, గుంపులోకి రాకూడదు, మరి ముఖ్యంగా బోధకుని ముట్టుకోకూడదు, రాళ్ళతో కొట్టి చంపుతారు. అన్నిటికీ తెగించింది. చస్తే చస్తాం, బ్రతక ఉన్నట్లు తెగించేసింది ఆమె. తెగించేసి ఒకటే చెప్పింది, నేను వెళ్తా, ఎంతమంది అడ్డు వచ్చినా నేను వెళ్తా, ఎంతమంది అడ్డుకున్నా నేను వెళ్తా. నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటా, నేను బాగవుతా, నా స్వస్థతను నేనే వెళ్ళి స్వాధీనం చేసుకుంటాను. యేసు ప్రభు ఆమె ఇంటికి రాలేదు,
ఆ ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసేసి, ఈ ఊర్లో 12 సంవత్సరాల నుంచి ఒక రోగం ఉన్నటువంటి స్త్రీ ఉందంటేనే వాళ్ళు ఇల్లు ఎక్కడ అని చెప్పేసి ఎంక్వైరీ చేయలేదు. ఈమె వెళ్ళి ఈమెకు కావలసినటువంటి స్వస్థతను, వైద్యులు చేయలేనటువంటి అద్భుతాన్ని, వైద్యులు నయం చేయలేనటువంటి రోగానికి స్వస్థతను విశ్వాసముతో ఏమండి ఈమె స్వాధీనం చేసుకున్నది. బలాత్కారం. ఈమె పరలోక రాజ్యాన్ని పట్టుకుంది, ఆక్రమించుకుంది. ఎవరో నన్ను తాకారన్నాడు ప్రభు, ఎవరో నన్ను తాకారన్నాడు. అంటే ఆయనకు తెలిసిపోయింది, పవర్ వెళ్ళిపోయింది. ఆ పవరు మనుషులందరి కొరకు ఆ పవర్ను ఆమె స్వాధీనం చేసుకుంది. సో మెనీ టైమ్స్, చాలాసార్లు నీదైనా కూడా నువ్వు స్వాధీనం చేసుకున్న దానికి నువ్వు పోరాడవలసి వస్తుంది. పోరాడకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు. పోరాటము లేకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు. బాగా డిసైడ్ అయిపోండి, ఇది మాత్రం ఫిక్స్, మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. పోరాటం లేకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు. పోరాటం లేకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు. పోరాటం లేకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు. పోరాడదాం, బలాత్కారంగా పోరాడదాం. పోరాడితే ఖచ్చితంగా నీ వశమవుతుంది. నాకు ఒక మాట వచ్చింది, ఏంటో తెలుసా? దేవుడు మనుషుల పక్షపాతి. దేవుడు మనుషుల పక్షపాతి అంటే దేవుడు సాతాను వైపుగా లేడు, దేవుడు మనుషుల వైపుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఫర్ మ్యాన్, గాడ్ ఈజ్ నాట్ అగెన్స్ట్ మ్యాన్, గాడ్ ఈజ్ అగెన్స్ట్ సేటన్, సేటన్ ఈజ్ అగెన్స్ట్ మ్యాన్. సాతాను ఎట్లా మనకు విరోధంగా ఉన్నాడు, ఇప్పుడు దేవుడు కూడా విరోధం అయితే ఇంకా మనకు దిక్కేంటి? సో దేవుడు ఎంతసేపు ఉన్నా కూడా మనకు ఎలా సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. మన వైపే దేవుడు, మన వైపు ఉన్నాడు. అయితే మనం పోరాడాలి. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. దీనినే బలాత్కార విశ్వాసం అంటాం. పట్టు వదలని వండే విశ్వాసం, వైలెంట్ ఫెయిత్. నీ జీవితంలో బైబిల్లో చదివితే కొన్నిసార్లు ఎంత బాగుంటుందో, బైబిల్ చదివితే కొన్ని ఆశీర్వాదాలు చదివితే ఆహా నా జీవితం ఇలా ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది. అవి ఎందుకు నెరవేర్చబడడం లేదు అందరి జీవితాల్లో అంటే పోరాడాలి. పోరాడితే ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. యూ నీడ్ టు డూ సంథింగ్, యూ నీడ్ టు ఫైట్ టు పొసెస్ వాట్ గాడ్ హెస్ గివెన్ అంటే యూ. నీ కొరకు దేవుడిచ్చిన వాటిని నీవు స్వాధీనం చేసుకోవాలి. ఈ క్రమంలోనే మనము అప్పులు లేని జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పులు లేని జీవితాన్ని మనము స్వాధీనం చేసుకోవచ్చు. హల్లెలూయా. వీ కెన్ ఫైట్ టు పొసెస్ అ లైఫ్ ఫ్రీ ఆఫ్ డెట్. జస్ట్ ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి, అప్పులు లేని జీవితం. ఒక్క రూపాయి అప్పు లేదు. ఒక్క బ్యాంకుకు కూడా, ఏ బ్యాంకు కూడా ఒక్క రూపాయి మీరు కట్టవలసిన అవసరం లేదు. ఫుల్ క్లియర్. ఎలా ఉంటుంది ఈ జీవితం? ఎంత ప్రశాంతంగా ఉంటుంది? ప్రతిరోజు మంచిగా నిద్రపడుతుందా లేదా? చాలాసార్లు డబ్బులు చాలా చెడ్డవి అంటుంటారు. ప్లస్ డబ్బులు గురించి ఎక్కువ మనం కోరుకోకూడదు అంటుంటారు. సఫిషియెంట్ మనీ నీ చేతిలో ఉంటే, చాలినంత ధనం నీ చేతిలో ఉంటే 60 నుంచి 70% సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. భూమి మీద 60 నుంచి 70% సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ. నేను దైవికపరమైనటువంటి క్రమంలో, దైవికపరమైనటువంటి మార్గంలో ఎలా మనము ధనాన్ని మనము సంపాదించుకోగలము అని నేను బోధిస్తున్నాను. సో పరలోక రాజ్యంలో సమృద్ధి ఉంది. పరలోక రాజ్యంలో సమృద్ధి ఉంది. పరలోక రాజ్యంలో పరలోక బ్యాంక్ ఉంది. పరలోక బ్యాంక్ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడండి, భూమి మీద మీ డబ్బును మీరు దాచుకోవద్దు, అక్కడ దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు, మీరు పరలోకమందు మీరు దాచిపెట్టుకోండి అన్నాడు. ఎలా అర్థమవుతుంది అది? భూమి మీద దాచుకుంటే కొన్నిసార్లు కొన్ని బ్యాంకులు బోర్డు తిప్పేస్తాయి, కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ బోర్డు తిప్పేస్తాయి. సో రకరకాలుగా ఇన్ఫ్లేషన్, డిప్రెషను, రకరకాలుగా ఆర్థిక మాంద్యాలు వచ్చినప్పుడు తేడాలు జరుగుతాయి. నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే భూమి మీద బ్యాంకుల్లో డబ్బులు కూర్చుకునవద్దు, పరలోకపు బ్యాంకులో డబ్బు కూర్చుకోనమంటున్నాడు. దాని గురించి విస్తారంగా నేను తర్వాత చెప్తాను.
పరలోకంలో ఒక బ్యాంక్ ఉంది. నమ్మండి, నా మాట నమ్మండి. పరలోకంలో ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకులో నీకు ఒక అకౌంట్ కూడా ఉంది. నేను చెప్తున్నా కదా, పరలోక రాజ్య సంగతులు తెలియకుంటే పని చేయవు. ఇఫ్ యు డోంట్ నో అబౌట్ దెమ్, దే వోంట్ వర్క్. నీకు తెలియకుంటే అవి పని చేయవు. కాబట్టి తెలుసుకోవాలి. అయ్యో, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఏం జ్ఞానం అంటే, నీ కొరకు దేవుడు ఏమేమి చేశాడో, వేటిని దేవుడు నీ కొరకు నియమించాడో. అబ్రాహాము కుమార్తె కానీ బంధకాల్లో ఉంది. శ్రీమంతుడైనటువంటి యేసయ్య పిల్లలము బిడ్డలు మనమంతా కూడా. శ్రీమంతుడమైనటువంటి యేసయ్య పిల్లలం బిడ్డలు మనమంతా కూడా. కానీ అప్పుల్లో, కానీ పేదరికములో. నేను రీసెంట్గా ఒక సాక్ష్యం విన్నా రీసెంట్గా. ఒక స్కూల్లో కొంతమంది టైంకు ఫీజు కట్టలేకపోయారంట. కొంతమంది టైంకు ఫీజు కట్టలేకపోతే ప్రిన్సిపల్ వచ్చేసి క్లాస్కి వచ్చేసి పిల్లల పేర్లు చదివి, అందరి పేర్లు చదివి, మీరు ఫీజు కట్టలేదు కాబట్టి రేపటి నుంచి మీరు కాలేజీకి రాకూడదు. స్కూల్ అది, ఇట్ వాజ్ స్కూల్కి మీరు రాకూడదని అందరి ముందు కొంతమందిని ఒక ప్రిన్సిపల్ వచ్చి అవమానించాడంట. అందరిని కొంతమందిని ఎవరెవరు ఫీజు కట్టలేదో వారిని ఇంకా వెళ్ళగొట్టేసి వారిని మేము రానివ్వము, ఫీజు కడితేనే కాలేజీలోకి రానిస్తామని చెప్పారంట. వారిలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ప్రభువుని నమ్ముకున్నది. వారు పేదరికంలో ఉన్నారు. వాళ్ళ నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడంట. వాళ్ళ అమ్మ మాత్రమే ఉన్నది. వాళ్ళ అమ్మ దగ్గర 9 పైసా డబ్బులు లేవంట. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరినైనా అడిగేదానికి ఎవ్వరూ అందుబాటులో లేరు. అయితే ఆ అమ్మాయి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అమ్మాయి అంట. ఆ అమ్మాయి ఒకటి చెప్పిందంట, పరలోకపు తండ్రి, నువ్వు నాకు తండ్రివి కదా, నేను నీ మీదే ఆధారపడుతున్నా, నిన్నే నమ్ముతున్నా, నాకు నువ్వే ఫీజు కట్టాలి అన్నట్లు బాగా భాషల్లో ప్రార్థన చేస్తుంది. సో ఇంటికి వచ్చేసింది. వాళ్ళ అమ్మతో చెప్పింది, ఇలా అన్నారమ్మా, ఇంకా రేపు నుంచి నేను స్కూల్కి వెళ్ళేదానికి వీల్లేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడే నాకు సాయం చేయాలి, ఎట్లా ఒకటో నాకు సాయం చేయాలి అని ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటుందంట. మరుసటి రోజు వచ్చింది. మరుసటి రోజు ప్రార్థన చేస్తూ ఉంటే, భాషలలో ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయికి ఎందుకో స్కూల్కి వెళ్ళాలనిపించిందంట. వాళ్ళు రానివ్వరు కానీ వెళ్ళాలనిపించిందంట. స్కూల్కి వెళ్ళాలనిపిస్తే ఈ అమ్మాయి వెళ్ళిందంట. స్కూల్కి వెళ్ళింది, మొత్తానికి మాత్రం స్కూల్లోకి వెళ్ళి క్లాస్లో వెళ్ళి కూర్చుంది. సో ఆ ప్రిన్సిపల్ మళ్ళీ ఆ రోజు కూడా ఎవరైనా అంటే ఆల్రెడీ డబ్బులు ఫీజు కట్టినటువంటి వారిని వీళ్ళు పంపించారు కదా, వాళ్ళు మళ్ళీ ఎవరైనా వచ్చారని మరుసటి రోజు ఆయన ప్రతి క్లాస్లో ఎంక్వైరీ చేస్తూ ఈ అమ్మాయి ఉన్నటువంటి క్లాస్కి వచ్చాడంట. ఈ అమ్మాయి ఉన్నటువంటి క్లాస్కి వచ్చి పేర్లు చదువుతూ వీళ్ళు ఎవరైనా ఉన్నారా అని చదువుతున్నారంట. ఈ అమ్మాయి భయపడుతుందంట. ఇక నా పేరు చదివి నన్ను వెళ్ళగొడతాడేమో అని భయపడితే ఆయన ఈ అమ్మాయి పేరు చదివాడంట. ఈ అమ్మాయి పేరు చదివి అందరితో చెప్పాడంట, మీరందరూ కూడా మిగిలిన స్టూడెంట్స్తో అన్నాడంట, మిగిలిన విద్యార్థులతో, మీరందరూ కూడా ఈ అమ్మాయిలాగా ఉండాలి అన్నాడంట. మీరందరూ ఈ అమ్మాయిలాగా ఉండాలి, ఈ అమ్మాయి పేరెంట్స్ లాగా మీ పేరెంట్స్ అందరూ కూడా ఉండాలి అని అన్నాడంట. వీళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. ఆ అమ్మాయికి ఏం అసలు అర్థం కాలేదు. నన్ను వెళ్ళగొడతాడు అనుకుంటే నన్ను ఎందుకు పోగొడుతున్నాడు ఈయన, నన్ను అభినందిస్తున్నాడు ఏమిటని అర్థం కాలేదంట. అప్పుడు ఆ ప్రిన్సిపల్ చెప్పారంట, ఎందుకు ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులాగా మీ అమ్మ నాన్నలు ఉండాలని చెప్తున్నానంటే, ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న వచ్చి 3 సంవత్సరాల ఫీజు ఒకటేసారి కట్టి వెళ్ళిపోయాడు అని చెప్పాడంట. వాళ్ళ నాన్న లేడు, అమ్మాయికి వాళ్ళ నాన్న లేడు. వాళ్ళ నాన్న వచ్చి 3 సంవత్సరాల ఫీజు ఒకటేసారి కట్టేసి వెళ్ళిపోయాడంట. ఆమెకు లోక సంబంధమైనటువంటి తండ్రి లేడు, కానీ పరలోకమందున్నటువంటి తండ్రి అమ్మాయికి ఉన్నాడు. హల్లెలూయా, వీ హ్యావ్ ఎ ఫాదర్. నిజం, మనకు తండ్రి ఉన్నాడు, మనల్ని పోషించే తండ్రి ఉన్నాడు. ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూస్తుంటే పిల్లలు ఏమంటే ఈ కాకులు కానీ పక్షులు కానీ వాటి పిల్లలు పుట్టిన తర్వాత అవి గూడులో ఉంటాయి.
ఈ తల్లి పక్షి ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి వేటాడి ఆహారాన్ని తీసుకొని వచ్చి ఏమండి పిల్లలకు పెడుతూ ఉంటుంది. నేను ఆ సీన్ చూసినప్పుడు నాకు భలే అనిపించింది. బైబిల్లో కూడా ఉంది కదా, అరచు పిల్ల కాకులను పోషించువాడాయన. అరచు పిల్ల కాకులు. అసలు ఆ కాకి పిల్లలండి ఆహారం కావాలని ఎంత నోరు తెరుస్తా తెలుసా? ఉండేదేమో అంతనే, నోరేమో ఇంత ఉంటుంది అనమాట. గట్టిగా నోరు తెరిచి కేకలు వేస్తుంటుంది. ఇట్లా చూసి కేకలు వేస్తుంటే ఆ తల్లి పక్షి వచ్చేసి ఏం చేస్తుంది తెలుసా? ఆ పురుగులను కానీ ఆ చేపను కానీ ఏమన్నా కానీ చిన్న చిన్న వాటిని తీసుకొని వచ్చేసి ఆ నోట్లో పెడుతుంది అన్నమాట. అంటే ఒక పక్షే తన పిల్లల ఎడల అంత శ్రద్ధను చూపించి పోషిస్తూ ఉంటే పక్షుల కంటే శ్రేష్ఠులమని దేవుడు మనకు చెప్పాడు. ఆయన ఏమన్నా తెలుసా? మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అన్నాడు. సో గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ అస్. దేవుని వైపు ఏం ప్రాబ్లం లేదు. హీ ఈజ్ రెడీ టు హెల్ప్ అస్. హీ ఈజ్ రెడీ 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 రెడీ. ఎక్కడ చూసినా సిద్ధం 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 అని వినపడుతుంది కదా. ఆయన సిద్ధం. ఆయన మనకు సహాయం చేసడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ అస్. చాలాసార్లు మనకు తెలియక మనము ట్యాప్ చేయలేకపోతున్నాము. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం, నూరంతల పంట. వాట్ రిటర్న్స్ అండి? ఏం రిటర్న్స్ అండి? ఎవరైనా ఆఫర్ చేస్తారు ఎటువంటి రిటర్న్స్? నూరంతల పంటను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ధనము, డబ్బు అన్నటువంటిది విత్తనం అని చెప్పాను. మనం దేవునికి ఇచ్చే కానుకలో విత్తనాలుగా మనం చూడాలి, విత్తనాలుగా మనము గుర్తించాలి అని చెప్పాను. సో ద మనీ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ పాకెట్, మన జోబులో ఉన్నటువంటి ధనము అది ఒక విత్తనము. కానుకల టైము అది పెట్టుబడి పెట్టే సమయం అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ పేరులో అకౌంట్ ఉందని చెప్పాను కదా, ఆ అకౌంట్లోకి నేను డబ్బులు వెళ్ళిపోయి పడతాయి. వాడబడ్డమేమో ఇక్కడే భూమి మీద వాడబడతాయి, కానీ నీ అకౌంట్లోకి వెళ్ళి నీ పరలోకమందు ఉన్నటువంటి నీ అకౌంట్లో నీ డబ్బులు పడతాయి. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఇది యూ షుడ్ నో అబౌట్ దట్. నీ అకౌంట్లో పడినటువంటి ఆ ధనానికి దేవుడు నూరంతల పంటను ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఒక సంఘంలో దేవుడు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుని ద్వారా మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా ప్రజలను చూస్తే నాకు బాధ అవుతుంది. ఏమిటంటే వారికి విత్తడం తెలుసు, కోయడం తెలియదు అన్నాడంట దేవుడు. అంటే దేవునికి కానుకలు ఇవ్వడం తెలుసు, కానుకలు ఇచ్చేవి ఇంకా పోయాయి అనుకుంటున్నారు. కానీ విత్తనాలు అవి పంట అవుతాయి, ఆ పంటను నేను కోసుకోవాలన్నటువంటి విషయం చాలామందికి తెలియదు కనుక పని చేయడం లేదు. ఇఫ్ యూ డోంట్ నో ఇట్ విల్ నాట్ వర్క్. సో అందుకే మనకు తెలియనటువంటి అనేక సంగతులు, ఇవన్నీ ఒకటే మెసేజ్లో చెప్పచ్చు, టక్కని మనం మర్చిపోతాం. అందుకే స్లోగా వారం ఒక్కొక్క పాయింట్ నేను ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ విత్తనాలు నేను వేస్తూ ఉన్నాను, నీరు కడుతున్నాను. దగ్గరలోనే ఉంది ఒకరోజు మనం పంట కోసుకొని పోతున్నాం. మనం హల్లెలూయా, పంట కోసుకొని పోతాం. పేదరికం అనుభవించిన ఏండ్ల కొలది మీరు ఐశ్వర్యాన్ని అనుభవించబోతున్నారు. నేను పలికే మాట వెనక్కి రాదు అని నేను తెలియజేస్తున్నాను. నేను పలికే మాట దేవుని చేత అభిషేకించబడినటువంటి మాట. హల్లెలూయా. మనం విత్తుతున్నటువంటి ప్రతి రూపాయికి నూరంతల పంటను మనం పొందుకొనబోతూ ఉన్నాం. హల్లెలూయా. నూరంతల పంటను మనం పొందుకొనబోతున్నాం. దేవుడు ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనే చెప్పాడు, ఇహలోకమందు ఈ లోకమందే నూరంతలుగా ప్రతివాడు నూరంతలుగా ఇక్కడ కోసుకుంటాడని. 100-fold blessing. Jesus has promised 100-fold returns to whatever seed we sow into the kingdom of God. ఈ క్రమంలో నేను చెప్పాను, మొదటగా హౌ we reap, ఎలా మనం కోసుకుంటామంటే మొదటగా స్తుతించడం ద్వారా. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలాన్ని ఇస్తుంది. You will have harvest. You will reap a harvest by praising God. నీ యొక్క స్తుతి ఎంత నాణ్యంగా ఉంటుందో అంత మంచి పంటను నువ్వు పొందుకుంటావు. ఇది రూల్ అండి, ఇది నియమం, ఇది ఖచ్చితంగా పని చేస్తుంది. ఎవరికైనా పని చేసి తీరాల్సిందే. నీకు అసాధ్యమైనది ఏదో ఉండదు.
ఇఫ్ గాడ్ హెస్ ప్రామిస్డ్ ఇన్ ద వర్డ్, దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేశాడు అంటే ఇక ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది, అంతే. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, అంతే. అస్సలు సందేహాన్ని కానీ అనుమానాన్ని కానీ అస్సలు నీ మనసులోనికి రానివ్వద్దు. ఇఫ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్, దట్ ఈస్ యువర్స్, అంతే. అది నువ్వు పట్టుకోవాలి, అంతే. గట్టిగా పట్టుకోవాలి, అంతే. కొంచెం టైం, అంతే. ఆ టైంలో అది నెరవేర్చబడుతుంది. సో దేవుని స్తుతించడం ద్వారా, సో గడిచినటువంటి వారంలో మీకు చెబుతూ వచ్చాను, డబ్బులు మాట్లాడతాయి, డబ్బులు కేకలు వేస్తాయి. ధనవంతుల గురించి దేవుడు నేను తీర్పు తీర్చబోతున్నానని దేవుడు చెబుతూ యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం. ఏమంటాడు? ధనవంతులంట కూలి వారి యొక్క కూలీని వారు బిగబట్టారంట, కూలి ఇవ్వలేదు. కాబట్టి కూలి మొరపెడుతుందంట, కూలి వాళ్ళు మొరపెడుతున్నారంట. కూలి యొక్క మొర, కూలి వారి యొక్క మొర, ఇద్దరి మొర సైన్యములకు అధిపతి యెహోవా చెవులలో చొచ్చిందంట. అప్పుడు దేవుడు నేను యాక్షన్ తీసుకొనబోతున్నాను అన్నాడు. సో ఈ క్రమంలో ఈరోజు ఒక చిన్న ప్రత్యక్షతను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నీ పక్షంగా ఉన్నాడంటే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. గాడ్ వాంట్స్ యూ టు బి బ్లెస్డ్ ఫైనాన్షియలీ. నీవు ఆర్థికంగా దీవించబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. చేతి నిండా నీకు డబ్బులు ఉండాలని, క్రొత్త ఇన్కమ్ వచ్చినా కూడా పాతది ఇంకా మిగిలి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అది దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేశాడు. కానీ నువ్వు పేదరికంలోనే ఉండిపోవాలని, చాలని బ్రతుకుల్లోనే నువ్వు జీవించాలని నీవంటే పడనటువంటి అపవాది ఒకడున్నాడు. వాడు కోరుకుంటున్నాడు నీ దగ్గరికి డబ్బు రాకుండా, డబ్బు నీకు కనిపించకుండా, సోర్సెస్ కనిపించకుండా బిగబట్టేవాడు ఒకడున్నాడు. నువ్వు విత్తినటువంటి విత్తనానికి పంట రాకుండా బిగబట్టేవాడు ఒకడున్నాడు. వాడు అపవాది. సో అపవాది అన్నటువంటి వాడు అదృశ్యమైనటువంటి వ్యక్తి, కళ్ళకు కనిపించడు. వాడు నీ వెనకల పని చేస్తున్నాడు. నీకు డబ్బు రావడం వాడికి అసలు ఇష్టం లేదు. నువ్వు అప్పుల నుంచి బయటికి రావడం వాడికి అసలు ఇష్టం లేదు. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకోవడం అసలు వాడికి ఇష్టం లేదు. నీ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండడం వాడికి ఇష్టం లేదు. హీ డజంట్ వాంట్ యూ టు బికమ్ రిచ్. దేవుడేమో నీ కొరకే సిలువలో ఆయన త్యాగం చేసేసాడు, రక్తం కార్చేశాడు, పేదరికాన్ని ఆయన అనుభవించాడు నిన్ను ధనవంతునిగా చేయు నిమిత్తము. సో ఇప్పుడు నీవు ధనవంతుని కావాలంటే అడ్డుకునేవాడు ఒకడు అపవాది ఉన్నాడు. సో ఇప్పుడు అపవాదిని కొట్టాలి అంటే ఇప్పుడు పోరాటము నీకు అపవాది కాదు, పోరాటము నీకు అపవాది కాదు, దేవునికి అపవాదికి కూడా కాదు, దేవునికి అపవాది కూడా కాదు. అపవాది ఎవడు? హూ ఇస్ సేటన్ అండి. అపవాది ఎవడు? వాడు ఒక దూత. వాడు పడిపోక మునుపు దేవదూత, దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవదూత. ఎప్పుడైతే గర్వించాడో, దేవుని స్థానాన్ని కోరుకున్నాడో, దేవుడు పరలోకం నుండి త్రోసివేస్తే ఆ వెలుగును ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. వాడు సాతాను అయ్యాడు. ఈజ్ అన్ ఏంజల్. కాబట్టి ఇప్పుడు దేవుడు వాడిని కొట్టడు, మనము వాడిని కొట్టలేము. కాబట్టి ఆ దూతను కొట్టేదానికి దేవుడు ఎవరిని నియమించాడంటే దేవదూతలను దేవుడు నియమించాడు. ఈరోజు నా అంశం ఏంటంటే, పాయింట్ ఏమిటంటే దేవదూతల పరిచర్య. దేవదూతల పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్ ఇన్ యువర్ ఫైనాన్సెస్. నీవు ఆర్థికంగా వర్ధిల్లడంలో దేవదూతలు ఎలా పనిచేస్తారు? దేవదూతలు ఎలా పనిచేస్తారు? రాజకీయ పార్టీలో ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరిని నియమించారనమాట. ఒకరు ఒక విరోధి ఉన్నారనుకోండి, శత్రువు, వారిని డీల్ చేసేదానికి ఇంకొకరిని పెట్టుకుంటారనమాట. ఒక్కొక్క ఊర్లో అట్లా కదా. ఒకరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు అనుకోండి, వాని మాటలు వారి యొక్క మాటలకు కౌంటర్ ఇచ్చేదానికి వీళ్ళని ఒకరిని రెడీ చేసి పెట్టుకుంటారు. అలా మనం ఆర్థికంగా వర్ధిల్లకుండా బిగబట్టేవాడు అపవాది. అయితే ఆ అపవాదిని డీల్ చేసేదానికి దేవుడు ఎవరిని నియమించాడంటే దేవదూతలను నియమించాడు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఈ మాటలు మీ మనసులో నాటబడును గాక. ఎందుకంటే మన జీవితాల్లో మనం ఏమి చేసినా కూడా అది దెయ్యం యొక్క ప్రేరేపణతోనైనా చేస్తాము, లేదంటే దేవదూతల ప్రేరేపణతో అయినా చేస్తాం.
న్యూట్రల్ గ్రౌండ్ లేదు. అవును, మనకు స్వచిత్తాన్ని ఇచ్చాడు కదా దేవుడు, ఫ్రీ విల్ ఇచ్చాడు కదా. ఆ ఫ్రీ విల్ వాడుకొని మనము దేవదూతకైనా లొంగుతాము, లేదంటే సాతానుకైనా లొంగుతాము. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? దేవదూతకు లొంగు అంటాడు. మన శరీరము మార్పు చెందని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవునికి, కొన్నిసార్లు సాతానుకు మనం లొంగుతూ ఉంటాం. వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏ నిర్ణయమైనా సరే. అందుకే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పప్పెట్స్ లాంటి వాళ్ళం అండి. సింపుల్గా చెప్పాలంటే పప్పెట్స్ లాంటి వాళ్ళం. పప్పెట్ షో అంటే తెలుసు కదా, బయటికేమో బొమ్మ కనిపిస్తూ ఉంటుంది, మాట్లాడుతుంటుంది, కానీ మాట్లాడే వాళ్ళు వేరు, ఆడిచ్చే వాళ్ళు మనం తోలుబొమ్మలం అంతే. మనల్ని దేవదూతలైనా ఆడిస్తూ ఉంటారు, లేకుంటే దయ్యమైనా ఆడిస్తూ ఉంటారు. సింపుల్ అంతే. న్యూట్రల్ గ్రౌండ్ లేదు. ఎవ్రీ డెసిషన్ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎయిదర్ బై ద డెవిల్ ఆర్ బై ఏంజల్స్. వీఆర్ సరౌండెడ్ బై బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఏంజల్స్. కోట్ల దేవదూతల, దయ్యాల మధ్యలో మనం ఉన్నాం. కోట్ల దేవదూతల మధ్య, దయ్యాల మధ్య మనం నివాసం చేస్తూ ఉన్నాం. దయ్యాల మధ్య మనం నివాసం చేస్తున్నాం. మత్తయి సువార్త 18వ వచనం, 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. బాగా వినండి. ఒక వ్యక్తి ఈ భూమిలో పుట్టినప్పుడు ఎవరైనా సరే, క్రైస్తవ మనిషి అంతే. అందుకే చెప్పారు కదా, దేవుడు మనుషుల పక్షపాతి. మనుషులు ఆయన వాళ్ళండి, ఆయన తయారు చేసుకున్నాడు, ఆయన సారూప్యంలో తయారు చేసుకున్నాడు. ప్రతి మనిషికి ముక్కు ఇచ్చింది ఆయనే, కళ్ళు ఇచ్చింది ఆయనే, చెవులు ఇచ్చింది ఆయనే, ఆకారాన్ని ఇచ్చింది ఆయనే, ఆలోచన బలాన్ని ఇచ్చింది ఆయనే. పుట్టిన వెంటనే ఆ మనిషి కొరకు దేవుడు దేవదూతలను, నేను అనుకుంటాను కనీసం అంటే 2 దేవదూతలను దేవుడు అసైన్ చేసింటాడు. 2 దేవదూతలను ఒక వ్యక్తి కొరకు ఎప్పుడు పుట్టిన వెంటనే అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి మరణించేంత వరకు కనీసం అంటే 2 దేవదూతలు ఉంటారు. ఇప్పుడు ఎంత నీ వయసు, ఎప్పుడు పుట్టావు, ఎన్ని సంవత్సరాలైంది, నీకు కుడి ప్రక్కన ఎడ ప్రక్కన ఎవరున్నారో నీకు తెలియలేదు, నువ్వు అని చూడలేదు. ఎందుకో తెలుసా? వాక్యంలో నీవు గ్రహించలేదు కనుక. ఈరోజు నువ్వు వింటున్నావు కదా, నువ్వు తెలుసుకుంటున్నావు కదా. ఇంకేం జరగబోతుందో తెలుసా? దేవుడు నీ కొరకు నియమించబడిన దేవదూతలను నువ్వు చూడబోతున్నావు. చూశాక ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పండి. మీరు చూడబోతున్నారు. ఎవరు? నా దూతలను కాదు, నీ దూతలు, నీ కొరకు దేవుడు నియమించిన దేవదూతలను. దేవదూతలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే, వారిని మనం గుర్తిస్తేనే పనిచేస్తారంట. వారిని మనము వాక్యం ద్వారా గుర్తిస్తేనే వారు మనకు కనిపిస్తారంట. వారిని మనం ఇగ్నోర్ చేస్తామనుకోండి, వారు మనకు కనిపించారంట. సో పుట్టిన వెంటనే దేవుడు దేవదూతలను అసైన్ చేశాడు. ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్, వాడెంత క్రూరుడైనా కావచ్చు, దుర్మార్గుడైనా కావచ్చు, దొంగ అయినా కావచ్చు, నరహంతకుడైనా కావచ్చు, వ్యభిచారైనా కావచ్చు, పాపం చేస్తున్నాడు కాబట్టి దేవదూత వదిలిపెట్టిపోతారా? నో. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ డజంట్ వర్క్ లైక్ దాట్. దేవునికి రాజ్యం అలా పని చేయదండి. అసలు దేవుని గురించి చాలామంది చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రకరకాలుగా చెప్తుంటారు. ఏదైనా ఒకటి చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఖచ్చితంగా ఒక మాటను తీసుకొని ఖచ్చితంగా చెప్పాలి. లేనివి మనము క్రియేట్ చేసి మనము ఆగిత్యం చేయకూడదు. ఇప్పుడు ధర్మశాస్త్రంలోనే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? వ్యభిచారము అన్నటువంటిది తప్పు అని చెప్పాడు. తప్పు.
1000 రెట్లు తప్పు, 1,00,000 రెట్లు తప్పు. వ్యభిచారం అన్నటువంటిది, జారత్వం అన్నటువంటిది తప్పు. అది దేవుడు దానికి తీర్పు తీరుస్తాడని వాక్యంలో వ్రాయబడింది. జారులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చునని దేవుని వాక్యంలో వ్రాయించాడు. సో అంతవరకు బాగానే ఉంది, అలా మనం చెప్పచ్చు. కానీ వెంటనే ఎక్కడికి వెళ్తారో తెలుసా? సంసోను దగ్గరికి వెళ్తారు. సంసోను దగ్గరికి వెళ్ళి సంసోనును దేవుడు ఎందుకు వదిలిపెట్టాడో తెలుసా? వ్యభిచారం చేశాడు కాబట్టి దేవుడు వదిలిపెట్టాడు, పరిశుద్ధాత్మ వదిలిపెట్టాడు అని చెబుతారు. విచిత్రం ఏమిటంటే, సంసోను పాపము చాలాసార్లు చేశాడు. పాపము చేసినప్పుడు పరిశుద్ధాత్మను వదిలిపెట్టలేదు. పరిశుద్ధాత్మను ఎప్పుడు వదిలిపెట్టాడు? వెంట్రుకలు కత్తిరించబడినప్పుడు వదిలిపెట్టాడు. పాపం చేసినప్పుడు కాదు. అంటే పాపం చేయమని నేను చెప్పడం లేదు. పాపానికి ఖచ్చితంగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. కానీ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. అక్కడ రహస్యాన్ని బయట పెట్టాడు, తన బలానికి ఉన్నటువంటి రహస్యాన్ని బయట పెట్టాడు కాబట్టి బలాన్ని కోల్పోయాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అది కూడా పాత నిబంధన. క్రొత్త నిబంధనలో విడువడు, ఎన్నడూ ఎడబాయడు. నా పాయింట్ ఏమిటంటే, దేవదూతలు నువ్వు మంచోడువో చెడ్డోడు అని నీతో లేరు, కానీ నువ్వు మనిషివి కాబట్టి నీతో ఉన్నారు దేవదూతలు. హల్లెలూయా. ఏంజెల్స్ ఆర్ విత్ యూ. దేవుడు నీ కొరకు, దేవుడు కనీసం అంటే 2 దేవదూతలను నియమించాడు, ఉన్నారు. థ్యాంక్స్ చెప్పు దేవునికి ఫస్ట్ ఆఫ్ ఆల్. యేసయ్యా నీ కృతజ్ఞతలయ్యా. నా ప్రక్కన నీకు బాడీ గార్డ్స్ ఉన్నారండి. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీకు బాడీ గార్డ్స్ ఉన్నారు. ఎవ్రీ డే అండ్ నైట్ వారు నీతో ఉన్నారు, నీతో కలిసి వచ్చారు. నేను చాలాసార్లు సాక్ష్యం విన్నాను. ఒకసారి ఒక సిస్టర్ నాకు చెప్పారు, ఒక బ్రదర్ కూడా నాకు చెప్పారు. అంటే ఆమె కూర్చొని వాక్యం వింటుంది. ఒక అమ్మాయి కూర్చొని వాక్యం వింటుంటే సడన్గా ఆమె కళ్ళు తెరిస్తే ఇక్కడ ఒక దేవదూత కూర్చున్నాడు, ప్రక్కన దేవదూత కూర్చొని, అంటే పక్కన కూర్చున్నటువంటి ఇంకొక సిస్టర్ కనిపించడం ఆమెకు. ఇక్కడ దేవదూత, ఇక్కడ దేవదూత, వారు కూర్చొని వాక్యాన్ని ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తున్నారంట. ఐస్ వర్ ఓపెన్డ్. ఒక అబ్బాయి చర్చ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు, బైక్లో వెళ్తుంటే సడన్గా కళ్ళు తెరవబడ్డాయి. ముందు ఒక దేవదూత, వెనక ఒక దేవదూత. ఒక వ్యక్తి కారులో వెళ్తుంటే కారు పైన ఉంది కదా, ఆ పైన దేవదూత కాలు మీద కాలు వేసుకుని కూర్చోన్నాడట, బాడీ గార్డ్ లాగా కారు మీద. ఏం తెలుసున్నారండి? దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు మనతో ఎప్పుడు వచ్చారు మన జీవితంలోకి అంటే ప్రభువుని అంగీకరించినప్పుడు కాదు, పుట్టినప్పుడే వచ్చారు. వారి యొక్క పని ఏమిటో తెలుసా? మనల జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలన్నదే వారి యొక్క అసైన్మెంట్. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు దేవదూతలను అసైన్ చేశాడు. వారు బలవంతం చేయరు, మనం ఒప్పుకుంటే వారు పనిచేస్తారు. సో ఈ చిన్న వారిలో ఎవరిని తృణీకరించవద్దు, ఎందుకంటే వారికి దేవుడు ఎవరిని నియమించాడు? దేవదూతలను నియమించాడు. సో పుట్టినప్పుడు దేవదూతలు ఏమండి మన జీవితంలోనికి వస్తారు. తర్వాత వారి యొక్క పని ఎప్పుడైపోతుందో తెలుసా? లూకా సువార్త 16వ అధ్యాయము లాజరు గురించి చెబుతూ చూడండి, 20 వచనం నుంచి 20, 21, 22. లూకా 16, 20, 21, 22. లాజరు అన్న ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతునింట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలతో ఆకలిని తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దరిద్రుడు కానీ దేవదూతలు ఉన్నారు, కురుపులు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు. దరిద్రుడు, దేవదూతలు ఉన్నారు. సమాజంలో నిరాకరించబడ్డారు కానీ దేవదూతలు ఉన్నారు. ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి యొక్క ఆత్మను దేవదూతలు పరలోకాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పరలోకానికి అప్పగించేసి వాళ్ళు మళ్ళీ వారి పనిని పూర్తి చేసి నెక్స్ట్ పని కొరకు వారు దేవదూతలు వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ లాజరు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవదూతలు లాజరుతోనే ఉన్నారు. మన తల్లి గర్భం నుంచి బయటికి రావడమే మన కొరకు దేవుడు దేవదూతలను నియమించాడు. ఆ దేవదూతలు మనతో సహా ఎప్పుడు కూడా మనతోనే వారు ఉన్నారు. వారు ఎంతవరకు ఉంటారంటే మనం భూమి మీద చనిపోయేంత వరకు మనతో ఉంటారు. మనము ప్రభువును అంగీకరిస్తే ఆ దేవదూతలు మనలను పరలోకానికి తీసుకొని వెళ్తారు. మరణించేటప్పుడు ఏం జరుగుతుందంటే
మరణించేటప్పుడు సాతాను కూడా ఆత్మను పాతాళానికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటాడు. సాతాను కూడా వాడి యొక్క స్థలంలోకి తీసుకొని వెళ్ళాలని వాడు కోరుకుంటే ఇక్కడ దేవదూతలు ఆధార్ కార్డు చూపిస్తారు. నాయనా బాబు, అడ్రస్ ఇది పాతాలని కాదు వెళ్ళాల్సింది, ఇది అడ్రస్ పరలోకానికి. ఎందుకంటే జీవగ్రంథంలో ఈ వ్యక్తి పేరు ఉంది, ఈయన యేసు రక్తంతో కడుగబడ్డాడు కాబట్టి నీకు ఎటువంటి అధికారం లేదు, మటసంగా వెళ్ళిపో. మోషే శరీరం కొరకు ఫైట్ జరిగింది తెలుసా? మనకు తెలియని ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియని ప్రపంచంలో చాలా పోరాటాలు జరుగుతుంటాయి. మోషే చనిపోయిన తర్వాత మోషే దేహం కొరకు ఫైటింగ్, మోషే దేహం కొరకు దెయ్యాలకు తర్వాత దేవదూతలకు మధ్య పోరాటం జరుగుతూ ఉంది. సో మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని పరలోకానికి చేరుస్తారు. ఎవరు? దేవదూతలు. అంటే పుట్టినప్పటి నుంచి నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, ఎవరికైనా సరే పుట్టినప్పటి నుంచి దేవుడు దేవదూతలు నియమించాడు. మంచి దేవుడు కదండి. బాగా థ్యాంక్స్ చెప్పండి, ఆ దేవదూతల పరిచయం మీరు పొందుకుంటారు. పుట్టినప్పటి నుంచి మనతోనే ఉన్నారు. దే ఆర్ విత్ అస్. అడగండి దేవుని, ప్రభువా నా బాడీ గార్డ్స్ నేను చూడాలనుకుంటున్నా, నా దేవదూతలు నేను చూడాలనుకుంటున్నానయ్యా. అడగండి. అడగకుంటే పరలోక రాజ్యంలో ఏమీ పొందుకోము. దేవదూతల పరిచర్య. దేవదూతలు చాలా రకాలైన దేవదూతలు ఉన్నారు. చాలా రకాలైనటువంటి దేవదూతలు. ఆరాధించే దేవదూతలు ఉన్నారు, యుద్ధాలు చేసే దేవదూతలు ఉన్నారు, స్వస్థతను తీసుకుని వచ్చే దేవదూతలు ఉన్నారు, క్రొత్త అవయవాలను తీసుకుని వచ్చే దేవదూతలు ఉన్నారు. ఎన్నిసార్లు స్తుతి ఆరాధన చేసేటప్పుడు కలిసి దేవదూతలందరూ కూడా కలిసి రావడం, వారు మనతో కలిసి పాడడం. ఎన్నోసార్లు దే ఆర్ ఏంజల్స్, వర్షిపింగ్ ఏంజల్స్, వారింగ్ ఏంజల్స్, యుద్ధాలు చేసే దేవదూతలు. అంత మాత్రమే కాదు. ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. తర్వాత 24 నుంచి చదువుదాం. 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. కోత కోయువారు దేవదూతలు. విత్తడము కోయడం గురించి మనం మాట్లాడుతున్నాం. నూరంతల పంటను గురించి మాట్లాడుతున్నాం. కోయడం గురించి మనం మాట్లాడుతున్నాం. పంట చేతికి వచ్చినప్పుడు ఎలా కోయాలో దాని గురించి మాట్లాడుతున్నాం. మన పంట మన చేతికి రాకుండా ఎవరు బిగపడతారో మనం చెబుతూ ఉన్నాం. మనం చూసాం, బిగబట్టేది దేవుడు కాదు, బిగబట్టేది సాతాను. వాని గుప్పిట్లో పెట్టుకున్నాడు డబ్బులు. బిగబట్టేది దేవుడు కాదు, బిగబట్టేది సాతాను. కాబట్టి సాతాన్ని ఎవరు డీల్ చేయాలి? దేవదూతలు డీల్ చేయాలి. ఈ దేవదూతల గుంపు ఏంటో తెలుసా? దీస్ ఆర్ హార్వెస్టింగ్ ఏంజల్స్. ఆరాధించే దేవదూతలు ఎలా ఉన్నారో, పోరాడే దేవదూతలు ఎలా ఉన్నారో, క్రొత్త అవయవాలను తీసుకుని వచ్చే దేవదూతలు ఎలా ఉన్నారో కదా. దేర్ ఆర్ సమ్ ఏంజల్స్. కొంతమంది దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు ఏం చేస్తారు తెలుసా? నీకు జ్ఞానం ఇస్తారు. ఎస్, యువర్ అండర్స్టాండింగ్ విల్ బి ఓపెన్. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా సాతాను ఏ పనులు చేస్తాడో వాటికి వ్యతిరేకంగా పని చేసే దేవదూతలు ఉన్నారు, అంతే. సాతాను నిన్ను బంధించగలిగితే నిన్ను విడిపించే దేవదూత ఉన్నాడు. సాతాను నీకు చీకటిని కలిగిస్తే నీకు వెలుగునిచ్చే దేవదూత ఉన్నాడు. ఇప్పుడు చూసారా, యేసుక్రీస్తు ప్రభు దేవదూతల పరిచర్యను విస్తారంగా పొందుకున్నాడు. ఆయన. అవునండి. వాక్యం అంటే చాలా వాక్యం. చాలామంది అసలు పిచ్చోళ్ళు వాక్యం అంటారు. ఓన్లీ వాక్యం అంటారు. ఆ వాక్యమే చెబుతుందయ్యా. దేవదూతల పరిచర్య గురించి వాక్యమే చెబుతుంది. మాకు వాక్యం ఉంటే చాలు కదా. ఆ వాక్యమే చెబుతుంది. నిజంగా వాక్యాన్ని గౌరవించే వాళ్ళైతే ఆ వాక్యంలో చెప్పే వాటిని అంగీకరించాలి. దేవదూతల పరిచర్య. హార్వెస్టింగ్ ఏంజల్స్, కోత కోసేవారు ఉన్నారు. నీకు నూరంతల పంట నీ చేతిలోకి వచ్చే చేసేదాని కొరకు ఒక దేవదూతల గుంపు ఉంది కదా. కోత కోయవారు ఎవరంట? దేవదూతలు. ఆరాధించే దేవదూతలు ఉన్నారు. ఏమంటే తెగుళ్ళు పంపే దేవదూతలు ఉన్నారు.
స్వస్థతను తీసుకుని వచ్చే దేవదూతలు ఉన్నారు. పరలోకం నుంచి క్రొత్త అవయవాలను ఇలా పల్లెములో పట్టుకొని వచ్చి మీ చేతిలో పెట్టేసి ఏమండి మీ గుండె మార్పిడి చేసి వెళ్ళిపోయే దేవదూతలు ఉన్నారు. అవునండి, ఇట్స్ ట్రూ. కెన్నెత్ హ్యాగిన్ గారి యొక్క సతీమణి ఒరేతా హ్యాగిన్ గారు, ఆమె గుండె బాగా పాడైపోయిందంట. డాక్టర్లు చెప్పారు ఇట్స్ బియాండ్ రిపేర్ అని చెప్పారు. ఇక ఏం చేయలేమని చెప్పారు. కెన్నెత్ హ్యాగిన్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ఆపరేషన్ చేయించుకోవద్దు, ఆపరేషన్ చేయించుకుంటే ఆమె చనిపోతుంది, చేయించవద్దు అని చెప్పాడు. ఆపరేషన్ చేయించకూడదు, గుండెమో పూర్తిగా పాడైపోయింది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఎంత ప్రార్థన చేసినా కూడా వెంటనే జవాబు రాలేదు. నూనె రాసుకుంటే జవాబు రాలేదు. ఏం చేయాలి ఇప్పుడు? కెన్నెత్ హ్యాగిన్ గారు చెప్పారంట, నీవు దేవుని యొక్క వాక్యాన్ని విను, స్వస్థతను గురించిన దేవుని వాక్యాన్ని విను, హీలింగ్ గురించిన స్వస్థతను గురించిన వాక్యాన్ని విను అని ఒక క్యాసెట్ తీసుకొని, అప్పట్లో క్యాసెట్లు ఉండేవి కదండి, క్యాసెట్లో మనం రికార్డ్ చేయొచ్చు, మాట్లాడితే రికార్డ్ అవుతాయి. అలా క్యాసెట్లో హీలింగ్ స్క్రిప్చర్స్ అన్నీ కూడా చదివేసి క్యాసెట్లో పెట్టి ఇవి విను అని ఇచ్చాడట. సో ఒరేతా హ్యాగిన్ గారు దగ్గర 1 సంవత్సరం రోజులు దివారాత్రములు అంటే ఇంకంతే, అదే లోకం. ఇప్పుడు చూడండి, స్వస్థత ఆమె స్వాస్థ్యం. స్వస్థత పరలోక రాజ్యంలో ఉంది. పరలోక రాజ్యంలో ఆమెకు కావాల్సినటువంటి క్రొత్త గుండె కూడా ఉంది. ఆమె అనుకున్నట్టు వెంటనే ఒకరు ప్రార్థన చేస్తే ఆమెకు రాలేదు, కొంతమందికి వచ్చి ఆమెకు రాలేదు. మరి ఆమెకు రాలేదని చెప్పేసి ఆమె వదిలేయాలనా? నో. సో ఆమె డే అండ్ నైట్ ఏం చేసిందంటే వాక్యాలు వింటూ, ఏం చేస్తున్నా కూడా ఆ వాక్యాలు వింటున్నది. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యానికి ఉన్నటువంటి ఒక పేరు ఏమిటంటే జీవవాక్యము. ఏ రోగమైనా మరణానికి నడిపిస్తుంది. ఇది జీవము కలిగినటువంటి వాక్యం. ఈ వాక్యము లోపలికి వెళ్తే ఏమీ చేయకుండా ఉంటుందా అండి? ఏమీ చేయకుండా ఉంటుందా ఈ వాక్యం లోపలికి వెళ్తే? జీవవాక్యం అంటే ఇది ప్రాణములోనికి, ఆత్మలోనికి మూలుగా, ఎముకలో మూలుగా ఉంటుంది కదా, ఆ మూలుగలోనికి కూడా వెళ్తుందంటే ఈ వాక్యం. దట్స్ పవర్ఫుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్. కాబట్టి ఆమె డే అండ్ నైట్ ఏం చేస్తుంది? జీవాన్ని లోపలికి రాణిస్తుంది, జీవాన్ని లోపలికి రాణిస్తూ ఉంది. దగ్గర 1 సంవత్సరం అయిందంట. ఒకరోజు ఆయన భర్తతో కలిసి అలా టీవీ చూస్తూ ఉన్నదంట. టీవీ చూస్తూ ఉంటే సడన్గా ఈమె కళ్ళు తెరవబడ్డాయి. ఒక దేవదూత ఒక మంచి బంగారు పల్లెములో ఒక న్యూ హార్ట్, క్రొత్త గుండెను దేవదూత తీసుకుని వచ్చి, ఆ దేవదూత ఈమె ఛాతిలో చేయబెట్టి ఆ పాత గుండెను తీసివేసి క్రొత్త గుండెను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడంట. అది దర్శనం కలిగింది ఆమెకి. వెంటనే కెన్నెత్ హ్యాగిన్ గారు చెబితే ఆయన ఎగిరి గంతులు వేసాడంట. ఇప్పుడు వెళ్ళి మనం కన్ఫర్మ్ చేసుకుందాం ఇప్పుడు వెళ్ళి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పాడంట, యూ గాట్ ఎ బ్రాండ్ న్యూ హార్ట్. నీకు ఒక యవ్వనస్తురాలికి ఉన్నటువంటి గుండె నీకు వచ్చింది, నీది క్రొత్త గుండె, ఇంతకుముందు ఉన్నటువంటి గుండె ఇది కాదు. పరలోక రాజ్యాన్ని ఆమె పట్టుకుంది. దేవదూత తీసుకొని వచ్చాడు. హీలింగ్ ఏంజల్స్ ఉన్నారు, క్రొత్త అవయవాలను తీసుకుని వచ్చే దేవదూతలు ఉన్నారు. అదే రీతిగా కోతను కోసే దేవదూతలు కూడా ఉన్నారు. అంటే నువ్వు విత్తిన దానికి ఉన్నటువంటి పంటను తీసుకుని వచ్చే దేవదూతలు ఉన్నారు. వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. సాతాను బిగపడితే ఎవరు తీసుకొని రావాలి? దేవుడు తీసుకొని రాడు, దేవదూతలు తీసుకొని వస్తారు. సో దేవదూతల యొక్క పరిచర్య. ఇప్పుడు రండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ 1వ అధ్యాయము 13-14. 1వ అధ్యాయం 13-14. అయితే నేను నీ శత్రువును నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ, అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు అంటే? దేవదూతల గురించి మాట్లాడుతున్నారు. వీరందరూ అంటే దేవదూతలు రక్షణయు స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా.
మినిస్టరింగ్ ఏంజల్స్. పరిచర్య చేయుటకు ఇప్పుడు ఎలీషా పరిచర్య చేశాడు, మోషేకు యెహోషువ పరిచర్య చేశాడు. ఇక్కడ వాడబడినటువంటి పదం ఎటువంటి పదం అంటే, దీని అర్థం ఏమిటంటే, మనము గ్రీక్లో మనము అర్థం చూస్తే, ఇప్పుడు హోటల్కి వెళ్తాం కదండి, హోటల్కి వెళ్ళి మనము ఆ టేబుల్ దగ్గర మనం కూర్చుంటాం, కుర్చీలో టేబుల్ దగ్గర, టేబుల్ మీద మెనూ ఉంటుంది, కుర్చీలో కూర్చుంటాం. అక్కడికి ఎవరు వస్తారు? వెయిటర్ వస్తాడు. వెయిటర్ వచ్చి ఏమంటాడు? వెయిట్ చేస్తాడు. మీరు ఆర్డర్ చెప్పండి, మీరు ఆర్డర్ ఇవ్వండి. కాబట్టి మనం మెనూలో చూసుకొనో లేకపోతే మనకు తెలిసిందో కావాల్సిందో మనం ఏం చేయాలి? మనము ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన పని ఏమిటి? పోయి తీసుకొని వస్తాడు. ఆయన వంట ఏం చేయడు, ఆల్రెడీ వంట అయిన దాన్ని ఆయన తీసుకొని వస్తాడు. అది వెయిట్రస్ యొక్క పని. ఇక్కడ వాడబడినటువంటి పదము కూడా అదే. నీవు ఆర్డర్ చేస్తే, నీవు డిమాండ్ పెడితే, నీవు అడిగితే, నీకు పని చేసేదాని కొరకై దేవుడు దేవదూతలను నీ కొరకు నియమించాడు. ఊరిక లేరు దేవదూతలు నీ చుట్టూ, నీకు కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఊరిక లేరు దేవదూతలు. దే ఆర్ విత్ యూ ఫర్ ఎ పర్పస్. ఒక ఉద్దేశముతో దేవుడు నీకు దేవదూతలను ఇచ్చారు. ఒక ఉద్దేశముతో దేవుడు నీకు దేవదూతలను ఇచ్చారు. ఏం చేస్తారంటే వారు నీకు పరిచర్య చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయుచుండెరి. యేసుప్రభు అనుకోలే, నాకు వాక్యం ఉంటే చాలు అనుకోలే. జీసస్ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఏంజలిక్ మినిస్ట్రీ. మనుషులు ఎవ్వరు లేరు నాకు సహాయం చేసేదని అనుకుంటున్నావా? నాకు ఆధారం ఎవ్వరు లేరు అనుకుంటున్నావా? యూ హ్యావ్ ఏంజల్స్. దేవదూతలు దేవుడు నీ కొరకు నియమించాడు. దేవదూతలు నీ కొరకు ఉన్నారు, నీ ఇంటిలో ఉన్నారు, నీ ఇంటి బయట ఉన్నారు, నీ చుట్టూ ఉన్నారు. దే ఆర్ ఆల్వేస్ విత్ యూ. దేని కొరకు అంటే రక్షణను స్వాస్థ్యం పొందినటువంటి వారికి పరిచర్య చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు వారు. ఏంజల్స్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వారు నీకు పని చేస్తాని కొరకు, నీ యొక్క పంటను నీ దగ్గరికి తీసుకొని వచ్చేదాని కొరకు, ఒకవేళ నువ్వు సిక్ అయితే నీకు స్వస్థతను తీసుకొని వచ్చేదాని కొరకు దే ఆర్ రెడీ. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమేమో వాగ్దానం చేస్తాడో వాటన్నిటినీ నీకు అందజేసే పనిని దేవదూతలకు దేవుడు నియమించాడు. దేవదూతలు నీకోసం ఉన్నారు. కోత కోయవారు ఎవరంట? దేవదూతలు. దేర్ ఆర్ హార్వెస్టింగ్ ఏంజల్స్. కోత కోసే దేవదూతలు ఉన్నారని గుర్తించాలి. డబ్బులు నీ దగ్గరికి తీసుకుని వచ్చే దేవదూతలు ఉన్నారని నువ్వు గుర్తించాలి. గుర్తించినప్పుడు వారు ఎలా పని చేస్తారో నువ్వు తెలుసుకున్నప్పుడు వారి పరిచర్యను నువ్వు అనుభవించడం జరుగుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు మన భారమంతా ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన రక్తము చెమటలాగా బయటకు వచ్చేసింది. బలాన్నంతా కోల్పోయాడు, ఆయన బలహీనుడైపోయాడు. అప్పుడంట ఒక దేవదూత కనపడి ఆయనను ముట్టాడంట, ఆయనను తాకాడంట. అప్పుడు ప్రభు బలం పొందుకున్నాడంట. జీసస్ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ టచ్ ఆఫ్ ద ఏంజల్. తండ్రి ముట్టాడు అని లేదు, పరిశుద్ధాత్ముడు ముట్టాడని లేదు, దేవదూత ముట్టాడు అని ఉంది. దేవదూతల పరిచర్యను మనం ఉపయోగించుకోవాలి. ఎందుకు ఇంతవరకు ఒక్కసారి కూడా దేవదూతను చూడలేదంటే నీకు తెలియలేదు కాబట్టి. ఎప్పుడో ఒక మాటను మహా అంటే కాళ్ళకు రాళ్ళు తగలకుండా దేవదూతలను దేవుడు నియమించాడు అంటాం, పాడతాం, ఒకసారి అనుకుంటాం, వదిలేస్తాం. దే ఆర్ విత్ అస్ ఆల్వేస్. దేవదూతలు మనుషులను తీసుకొని వస్తారు, మనుషులను కలుపుతారు, సంబంధాలను కలుపుతారు. నీకు భర్తను తీసుకొని వస్తారు, నీకు భార్యను తీసుకొని వస్తారు, నీ గర్భాన్ని తెరుస్తారు, నీ అప్పులను కొట్టివేస్తారు, వింతలు చేస్తారు దేవదూతలు. నీ పక్షంగా యుద్ధం చేస్తారు, నీ పక్షంగా పోరాడతారు. ఒక దేవదూత ఒకే రాత్రి 185,000 మందిని లేపడేశారు. ఒకే దేవదూత. 4 దేవదూతలు చాలంట. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నిలబడుకుంటే భూమి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. 4.
నీకు దేవుడు 2 దేవదూతలను ఇచ్చారు. మనం మామూలు వ్యక్తులం కాదు. వీ షుడ్ నో వాట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. దేవుడు మనకు ఏమి ఇచ్చాడు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే అవి పనిచేస్తాయి. తెలుసుకుంటే పనిచేస్తాయి. వచ్చే వారం చూద్దాం ఎలా మన దేవదూతల పరిచర్యను మనము అనుభవించాలి. హౌ వీ కెన్ యాక్టివేట్ అవర్ ఏంజల్స్ టు వర్క్ ఫర్ అస్. మన కొరకు దేవదూతలు ఎలా పనిచేస్తారో మనం తెలుసుకుందాం వచ్చేవారు. మనం చేసే కొన్ని పనులను బట్టి దేవదూతలు బంధించబడి ఉంటారు. మనం చేసే కొన్ని పనులను బట్టి దేవదూతలు చురుకుగా మన కొరకు పనిచేస్తారు. దేవదూతలను దేవుడు మన కొరకు పరిచర్య కొరకు దేవుడు నియమిస్తే ఎన్నిసార్లు వాడుకున్నావు దేవదూతల పరిచర్య నీ జీవితంలో? ఎన్నిసార్లు వాడుకున్నావు దేవదూతల పరిచర్య నీ జీవితంలో? ఈ రోజు నుంచి మొదలుపెట్టు. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు దేవునికి. దేవా, నాకు తెలియదయ్యా, పుట్టినప్పుడే నాకు దేవదూతలు ఇచ్చారంట. ఆ దేవతలు నాతో ఎల్లప్పుడూ ఉన్నారంట. నేను పొరపాట్లు చేసినప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. నేను తప్పు చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోలేదు. ఈ రోజు వరకు కూడా వారు ఉన్నారు. చనిపోయేంత వరకు వీరు నాతో ఉంటారయ్యా. నీ కృతజ్ఞతలైనా, నీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. దేవుడు కళ్ళు తెరుస్తాడు. మీ దేవదూతలు చూడండి. వారితో మీరు మాట్లాడవచ్చు. వారికి మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు. నాకు ఇది కావాలి తీసుకోండి అని చెప్పచ్చు. యూ కెన్ టాక్ టు ద ఏంజల్స్. మీరు తెలుసుకుంటున్నారు గనుక మీ మనోనేతలు తెరవబడతాయి. దేవుడు మీ మనోనేతలు తెరిచినప్పుడు యూ కెన్ టాక్ టు ద ఏంజల్స్. వారు ఒకరిని కనిపించకుండా కూడా వారికి ఆర్డర్స్ వేయచ్చు. వారితో పని చేయించుకోండి. 100 పంటను తీసుకుని వచ్చే బాధ్యత ఎవరితో తెలుసా? దేవదూతలది. 100 పంటను బిగబట్టే పని ఎవరిదంటే దయ్యంగాడిది. 100 పంటను ఇచ్చే పని ఎవరిదంటే దేవుంది. 100 పంట రావాలంటే విత్తాల్సిన పని ఎవరిదంటే మనది. మన పని విత్తడం, దేవుని పని 100 పంట ఇవ్వడము, సాతాను గని పని బిగబట్టడము, దేవదూతల పని బిగపట్టబడిన 100 పంట తీసుకుని వచ్చి మన ఒడిలో వేయడం. దిస్ ఈస్ హౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్. ఇట్ విల్ కంటిన్యూ టు వర్క్ ఇన్ దిస్ వే. ఇది తెలిసినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మనము పోరాడి మన కొరకు దేవుడు నియమించిన ప్రతి విధమైన స్వాస్థ్యాన్ని మనము చేసుకుంటాం. హల్లెలూయా. పరిచర్య చేసే దాని కొరకు దేవుడు మనకు దేవదూతలు మనకు నియమించాడు. ప్రభువును అంగీకరించకుండా ఉంటే ఏమవుతుందంటే, చనిపోయినప్పుడు సాతాను అంటాడు, ఇది నాది అంటాడు, ఈ వ్యక్తి నావాడు అంటాడు అని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? ఆ ఆత్మను పాతాళానికి వాడు తీసుకొని పోతాడు. దేవదూతలు ప్లస్ దేవుడు ఒక మనిషి చనిపోయేంత వరకు వెయిట్ చేస్తారు. అంగీకరిస్తాడేమో అని చనిపోయేంత వరకు వెయిట్ చేస్తారు. చనిపోయేటప్పుడు కూడా అంగీకరించలేదు అనుకోండి, దేవుడు ఏం చేయలేడు, దేవదూతలు ఏం చేయలేరు. అందుకే నేను చెప్పాను కదా, దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. మన నిర్ణయం దేవదూతలకైనా లోబడి ఉంటుంది, లేకపోతే దయ్యాలకైనా లోబడి ఉంటుంది. దేవుడు సాతాను అనడం చాలా కరెక్ట్ కాదు. అది దేవుని స్థాయి ఎక్కడ, సాతాను గడి స్థాయి ఎక్కడ? సాతాను దేవదూతలు వాళ్ళకి పోరాటం. సింహాసనం పైన దేవుడు ఉంటాడు, ఇక్కడ మనం ఉంటాం. మనం పని అప్పగిస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది. దానియేలు ప్రార్థన చేశాడు. దేవుడు గబ్రియలు దేవదూతను పంపిస్తే మధ్యలో అడ్డం పడ్డాడు కదా. వెంటనే వచ్చిన జవాబు, దేవుడు మంచివాడండి, గాడ్ ఈజ్ గుడ్. వెంటనే ఇచ్చాడు దేవుడు జవాబు. దానియేలు ఎప్పుడు ప్రార్థన చేశాడో వెంటనే ఇచ్చాడు జవాబు, వెంటనే ఇచ్చేశాడు. కానీ ఆ జవాబు దానియేలు దగ్గరికి వచ్చేదానికి మధ్యలో కదా ఈ బిగపట్టేవాడు ఒకడు ఉన్నాడు, పనికి వాళ్ళడు ఒకడు ఉన్నాడు. వాడు అడ్డుకున్నాడు. ఎన్ని రోజులు అడ్డుకున్నాడు? 21 రోజులు అడ్డుకున్నాడు. 21 రోజులు పోరాటం జరిగింది, యుద్ధం జరిగింది. దానియేలుకి అర్థం కాలేదు, కానీ నమ్మకంగా అట్లే ఉన్నాడు. నమ్మకంగా వెయిట్ చేస్తున్నాడు. యుద్ధాన్ని అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చెప్పాడు, నువ్వెప్పుడు మొరపెట్టావో అప్పుడే జవాబు వచ్చేసింది. నీకు వివేచననిచ్చేదానికి నేను వచ్చాను. వివేచననిచ్చే దేవదూతలు ఉన్నారు. ప్రత్యక్షతలు ఇచ్చేదానికి నేను వచ్చాను. జ్ఞానం ఇచ్చేదానికి నేను వచ్చాను. మధ్యలో దయ్యంగాడు అడ్డం పడ్డాడు. అప్పుడు మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేశాడు. గబ్రియలు దేవదూత
ఫైటింగ్ చేసే దేవదూత కాదు, సమాచారాన్ని తీసుకుని వచ్చే దేవదూత. మికాయాలు యుద్ధం చేసే దేవదూత. కాబట్టి గబ్రియల్కి ఎవరు వచ్చి సాయం చేశారంట? గబ్రియల్ నిలబడలేకుండా పోయాడు లూసిఫర్ ముందు. మికాయాలు వచ్చి సహాయం చేస్తే అప్పుడు విజయం వచ్చింది, విడుదల వచ్చింది. 21 రోజుల తర్వాత 21 రోజులు జరిగిందంట. మన భాషలో మన టైం ఫ్రేమ్లో మనం మాట్లాడితే, ఇప్పుడు ఈ భూమి దాటిందంటే టైం లేదు కదండి. టైం ఎంతసేపు ఉన్నా భూమి, ఇట్ ఈస్ లిమిటెడ్ టు ద ఎర్త్. భూమి దాటితే 2వ ఆకాశంలో టైం ఎక్కడుంది? మన టైం ప్రకారం అక్కడ 21 రోజులు పట్టింది. యుద్ధం జరిగింది. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి యుద్ధం? దేవునికి సాతాను కాదు. దేవదూతలు నీ పక్షంగా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటారు. నీ ఆశీర్వాదాలు ఎవడైతే బిగబట్టాడో వాని యొక్క చేతుల నుంచి బలత్కరంగా దేవదూతల ఆశీర్వాదం తీసుకుని వచ్చి నీ ఒడిలో వేస్తారు. ఆ దేవదూతలు దేవుడు నీ కొరకు నియమించాడు, పరిచర్య చేయుటకు నీ కొరకు నియమించాడు. కాబట్టి యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ దిస్ ట్రూత్ అండ్ యూ షుడ్ యాక్టివేట్ యువర్ ఏంజల్స్. నీ కొరకు దేవుడు నియమించిన దేవదూతలకు నీవు పని అప్పగించాలి. మొదటగా ఈ వారం అంతా బాగా కృతజ్ఞతలు చెల్లించండి. వచ్చే వారం ఎలా వారికి పని అప్పగించాలో, ఎలా వారి చేత పని చేయించుకోవాలో వచ్చే వారం నేర్చుకుందాం.